House, a complete family showroom, opposite Bank of Baroda, Station Road, जिला विकाराबाद, तांडूर। हमारे यहाँ हम अक़साम के शूज, चप्पल, सैंडल, स्कूल शूज वाजिबी दाम पर दस्तयाब हैं। मजीद तफसीलात के लिए इन नंबरात 9032506444 या 9160181478 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। रुकन असम्बली महबूब नगर NM श्रीनिवास रेड्डी ने आज सदर नशीन बल्दिया महबूब नगर आनंद गौड के हमरा महबूब नगर बल्दिया के वार्ड नंबर 21 BK रेड्डी कॉलोनी में 75वां वना महोत्सवम के हिस्से के तौर पर पौधा लगाया। इस मौके पर उन्होंने अपनी मुखातिबत में कहा कि हर कोई पौधों को लगाए और इसकी हिफाजत का भी ख्याल रखे, क्योंकि दरख्त इंसानी जिंदगी का अहम हिस्सा हैं और दरख्त हमारी रोजमर्रा जिंदगी में कई तरीकों से हमारे लिए मुफीद हैं। रुकन असम्बली ने तलबा से कहा कि हर कोई अपने माँ के नाम एक पौधा लगाए और इसको परवान चढ़ाए। रुकन असम्बली ने बल्दिया कमिश्नर को हिदायत दी कि पौधों की शजरकारी में हिस्सा लेने वाली बच्चियों की वालिदा का नाम रजिस्टर में दर्ज किया जाए और इस काम को संजीदा तौर पर करें। 1 माह बाद इसकी तफसीलात पूछी जाएंगी। रुकन असम्बली ने आवाम से कहा कि घर के इर्द गिर्द सब्ज पौधे लगाकर अपनी सेहत की हिफाजत करें और ये समाज के लिए काफी मुफीद होगा। दरख्तों की ही वजह से बारिशों में इजाफा होगा और आलूदगी में कमी वाक़ई होगी। लिहाजा सेहतमंद समाज के वजूद के लिए हर कोई एक पौधा जरूर लगाएं। हम MVS के 3000 तलबा के साथ इनके वालिदा के नाम पर पौधा लगाने का काम कर रहे हैं। इस मौके पर नायब सदर नशीन बल्दिया शबीर अहमद, बल्दी कमिश्नर महेश्वर रेड्डी, म्युनिसिपल AE बसवराज, DCC जनरल सेक्रेटरी सिराज खादरी, टाउन कांग्रेस पार्टी सदर लक्ष्मण यादव और दीगर मौजूद थे। ఆక్సిజన్ మనకి ఇస్తుంది, మన ఆరోగ్యం చాలా బాగా అవుతుంది. తెలిసి తెలవకుండానే మన ఆరోగ్యానికి అవి రక్షణగా నిలుస్తాయి, జబ్బులు రాకుండా కాపాడుతాయి. కాబట్టి మీరు చెట్లు నాటి, ఇప్పుడు ఇంతమంది వచ్చిన అందరూ ఒక్కొక్కరు నాటుతున్నారా? అదొకటి. తర్వాత ఇక్కడ ఎవరైతే పబ్లిక్ ప్లేస్లలో చెట్టు ఎవరితో నాటిస్తున్నామో వాళ్ళ ద్వారానే సంరక్షణ బాధ్యత. అంటే ఇదేం డబ్బులు ఇచ్చేది కాదు, తీసుకునేది కాదు, ప్రేమగా మనం కూడా సమాజానికి మేలు చేస్తున్నామన్న భావనతోటి మనం చెట్లు నాటుకుందాం. మన ఇష్టమైన వాళ్ళ పేరు ఆ చెట్టును పెట్టుకుందాం. దానికి ట్యాగ్ ఇచ్చే బాధ్యత మీది కమిషనర్ గారు. చాలా సీరియస్ తీసుకోండి. ఇది ఖాళీలలో రోడ్లు లేకున్నా పర్వాలేదు, తర్వాత వస్తాయి రోడ్లు, కానీ చెట్లు అనేటివి ఉండాల్సిందే. ఆ చెట్టుతోటి మన భవిష్యత్తు ముడిపడి ఉంది. కాబట్టి చాలా సీరియస్గా మనం తీసుకుందాం. మనం కౌన్సిలర్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, కమిషనర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, సీరియస్నెస్ చూపిస్తేనే కింద ఉన్న కాలనీ వాసులు, గృహిణులు వాళ్ళు దాని మీద శ్రద్ధ చూపిస్తారు. ప్రతి సంవత్సరం లాగా తూతూ మంత్రంగా మనం నాటేసి వెళ్ళిపోతే ఎవ్వరు కూడా సీరియస్గా దాన్ని తీసుకోరు. కాబట్టి ఇప్పటి నుంచి మనం చాలా సీరియస్గా చెట్టు నాటే కార్యక్రమాన్ని పిల్లలను బడికి పంపించి చదివేట్లా చెప్పిస్తామో అంతే సీరియస్గా మనం ఒక చెట్టు నాటి దాని సంరక్షణ మనం చేయాలి. కాబట్టి దాంట్లో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలి. మన మహబూబ్ నగర్ని పచ్చని మహబూబ్ నగర్గా మార్చుకుందాం. మన చుట్టుముట్టు కొండలు ఉన్నాయి, మంచి ప్రకృతి వనరులు మనకున్నాయి. టౌన్లో మాత్రం విపరీతమైన కాంక్రీట్ అరణ్యంగా మారిపోయింది. ఖాళీ స్థలాలు కొద్దిగానే ఉన్నాయి. ఉన్న ఖాళీ స్థలాల్లో మనం ఇంచి వదలకుండా కూడా మనం చెట్లు నాటుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది. మన పిల్లలకు మంచి వాతావరణాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మన ఇంటిని ఎట్లా జాగ్రత్తగా కాపాడుకుంటామో మన చుట్టుముట్టు ఉన్న చెట్లను కూడా మనం అంతే కాపాడుకోవాలి. మీరు వాషింగ్ మిషన్ ఉంది, ఒకవేళ వాషింగ్ మిషన్లో నీళ్లు పోతాయి, వేస్ట్ అయిపోతూ ఉంటుంది వాటర్, దాన్ని తీసుకొచ్చి ఆ చెట్లకు పోయండి. లేదు ఇంకేదైనా వేస్ట్ అవుతుంది, నీళ్లు కడుగుతూ ఉంటారు, దాన్ని ఎట్లన్నా తీసి చెట్లకు పంపించండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ చెట్టు నీళ్లు లేవని చెప్పి ఎండిపోకూడదు. మనందరి బాధ్యతగా తీసుకొని నేను కూడా సూపర్వైజ్ చేస్తూ ఉంటా. మా చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు కూడా సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. వచ్చే సంవత్సరము డాటా తీస్తే మహబూబ్ నగర్లో గ్రీన్ కవర్ పెరిగి ఉండాలి. అప్పుడే మనం పనిచేసినట్టు సిన్సియర్గా. కాబట్టి మీ అందరికీ ఇక్కడికి వచ్చిన సోదరీమణులకు వినయపూర్వకంగా ఈ కార్యక్రమంలో మీరు మనస్ఫూర్తిగా పాలు పంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।